వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. ముచ్చటగా 3 నిమిషాలు కేటాయించి ఈ కథ వినండి. లెర్న్ మ్యాథమెటిక్స్ విత్ ఫన్. ఈరోజు కథ ఏమిటో చూద్దామా? మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ గోపాలయ్యను. నేను చెప్తున్న కథను మీ అందరికీ నచ్చుతున్నాయా? నా పొలానికి ఆనుకొని నా మిత్రుడు సుబ్బయ్య పొలం తక్కువ మడి ఉంది. అందులో అతను ఉన్న పొలంలోనే కొంత భాగం వరి, కొంత భాగం జొన్నలు, మరికొంత భాగాన్ని గోధుమలు పండించాడు. ఉన్నంతలో అన్నీ కూడా బాగానే పండాయి అనుకోండి. వాటన్నింటినీ కూలీలను పెట్టి పంటంతా కోయించాడు, ఇంటికి పంపించాడు. భగవంతుని దయ వల్ల ఉన్న తక్కువ మడిలోనే 120 కేజీల గోధుమలు, 180 కేజీల జొన్నలు, 240 కేజీల వరి పండాయి. అతని దగ్గర పనిచేస్తున్న కృష్ణయ్యను పిలిచి, ఒరే కృష్ణయ్య, పట్నం వెళ్ళి ధాన్యం సంచులు కొని తీసుకురావాలిరా. అన్ని రకాల ధాన్యాలను సమాన బరువున్న అతి పెద్ద సంచిల్లోనే మార్కెట్కి తీసుకురమ్మని చెప్పారు. కాబట్టి అన్ని ధాన్యాలు సరిపోయేలాగా అతిపెద్ద సంచీలను తీసుకురావాలి. అర్థమైందా? ఎటువంటి ధాన్యం కూడా మిగిలిపోకుండా ఉండాలి. కృష్ణయ్య పట్నం వెళ్ళి తన యజమాని చెప్పినట్టుగానే సమాన బరువున్న పెద్ద సంచులను ఇంటికి తీసుకుని వచ్చాడు. 120 కేజీల గోధుమలు, 180 కేజీల జొన్నలు, 240 కేజీల వరి పంటలన్నిటినీ కూడా బస్తాల్లోకి ఎత్తి చక్కగా ప్యాకింగ్ చేశారు. ఇంకా ఎటువంటి ధాన్యం కూడా మిగిలిపోలేదు. ప్రశ్న ఏమిటంటే, కృష్ణయ్య తెచ్చిన ధాన్యపు సంచి ప్రతి సంచిలోనూ కూడా ఎంత గరిష్ట బరువు పడుతుంది, ఒక్కొక్క ధాన్యానికి ఎన్ని బస్తాలు తయారు చేశారు? వచ్చిన 3 రకాల ధాన్యం బస్తాలను కూడా ట్రాక్టర్లోకి ఎక్కించి పక్కనే ఉన్న పట్టణానికి పంపించాడు మన స్నేహితుడు. మిత్రులారా, సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియో కోసం చూడండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ కేఎస్కే మ్యాథ్ జోన్. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ మిత్రులు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండిపోయారో వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యువర్స్ కిరణ్ సార్ సైనింగ్ అవుట్.